అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతోంది. చాలా విశిష్టత కలిగిన రోజు. ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే. లేకపోతే మీ కొడుకుల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు చూస్తారు. ఒకవేళ మీరు కనుక విశ్వాసంతో పరిహారం చేశారంటే వారి జీవితంలో ఊహించలేని అద్భుతాలు కూడా మీరు చూస్తారు. వారికున్న సమస్యలు తొలగిపోతాయి. వారి జీవితంలో ఎటువంటి అభివృద్ధినైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా చూడగలుగుతారు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం వీడియో అప్లోడ్ చేసిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. హిందూ సాంప్రదాయంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేకమైన మహిమ ఉంది. కాని వాటిల్లో వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైంది, అత్యంత శుభఫలితాలను ప్రసాదించేదిగా భావించబడుతుంది. 2026వ సంవత్సరంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి రావటం ఎంతో విశిష్టం. ఈ రోజున చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తాడు. ఆ కాంతి మన ఇంటి మీద పడితే దరిద్రం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ రోజున పరిహారం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, కుటుంబానికి ఐశ్వర్యం వస్తుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కొడుకు అంటే వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే వారసుడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే కొడుకుల ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, మంచితనం కోసం తల్లిదండ్రులు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. అలాంటి వారందరికీ వైశాఖ పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశం. ఈరోజు చేసిన చిన్న పరిహారం కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. వైశాఖ మాసం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, గంగాదేవికి, చంద్రుడికి ఎంతో ప్రీతికరమైంది. ఈ మాసంలో స్నానం, దానం, జపం, దీపారాధన చేస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. పౌర్ణమి రోజున చంద్రుడి కాంతి మనసును శాంతింపజేస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. కొడుకులు ఉన్న కుటుంబాలు ఈ రోజున ప్రత్యేకంగా పరిహారం చేయటానికి కారణం కొడుకుల ఆరోగ్యం కోసం, వారి చదువులో అభివృద్ధి కోసం, చెడు స్నేహితుల నుండి వారిని దూరంగా ఉంచటం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు రావటం కోసం, వివాహ అడ్డంకులు తొలగిపోవటం కోసం, వంశాభివృద్ధి కోసం, తల్లిదండ్రులకు గౌరవం పెరగటం కోసం. అయితే వైశాఖ పౌర్ణమి రోజు మీరు ఈ పరిహారం చేయటానికి ఉదయం లేవగానే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఇంటిని శుభ్రం చేసుకోండి. ప్రధాన ద్వారం దగ్గర నీళ్లు చల్లి చక్కటి రంగవల్లిక వెయ్యండి, అంటే చక్కటి ముగ్గు వెయ్యండి. తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. మీరు మాత్రమే కాదు, మీ కొడుకులను కూడా ఇదే విధంగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించమని చెప్పండి. స్నానం సమయంలో మనసులో ప్రార్థించుకోండి, నా కుటుంబం మీదున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి, నా కొడుకుల జీవితం వెలుగులతో నిండాలి అని మనసులో ప్రార్థించుకోండి. ఈ సంకల్పంతో స్నానం చేస్తే ఈరోజు చేసే పూజకు రెట్టింపు ఫలం లభిస్తుంది. అయితే కొడుకులు ఉన్నవారు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఏంటంటే, తులసి దగ్గర దీపం వెలిగించటం, కొడుకుల పేర్లు చెప్పి అక్షింతలు పెట్టటం, అరటిపండ్లు దానం చేయటం, చంద్రుడికి నీరు అర్పించటం. అంటే ఈ 4 పనులు చేస్తే ఈ పరిహారం సంపూర్ణమవుతుంది. ఉదయం సమయంలో అంటే మీరిల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాక తులసి ముక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ కొడుకుల జీవితంలో ఉన్న అంధకారం తొలగిపోయి మంచి మార్గం కలుగుతుంది. వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వారి జీవితంలో ఎటువంటి అంధకారంతో వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ అంధకారం అంతా కూడా మటుమాయమైపోయి వారి జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఈ విధంగా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన తర్వాత మీరు పూజా మందిరంలోకి రండి. అంటే మీ ఇంట్లోని పూజా మందిరంలోకి లేదా మీరు ఎక్కడైతే దేవుడి పటాలు పెట్టి పూజ చేస్తారో అక్కడికి వచ్చి ఒక చిన్న ప్లేట్లో పసుపు అక్షింతలు పెట్టండి. దేవుడి ముందు కూర్చుని మీ కొడుకుల పేర్లు ఒక్కొక్కరిగా చెప్పి ఆ అక్షింతలను దేవుడి పాదాల దగ్గర ఉంచండి. అంటే మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల పేర్లు చెప్పండి. ఒకరు కాని, ఇద్దరు కాని, ముగ్గురు కాని, ఇలా ఎంతమంది కొడుకులు ఉంటే వారి పేర్లు చెప్పుకుంటూ ఆ అక్షింతలను దేవుడి పాదాల దగ్గర ఉంచి నా కుమారుడు అంటే వారి పేరు చెప్పండి. అంటే ఒకవేళ మీ కుమారుడి పేరు రవి అయితే గనక నా కుమారుడు రవి ఆరోగ్యం బాగుండాలి అని, నా కొడుకు మంచి మార్గంలో నడవాలి, నా కొడుకు ఐశ్వర్యం పొందాలి అని ఇలా పేరు పేరునా మీ కొడుకుల పేర్లు తలుచుకుంటూ వారి ఆరోగ్యం బాగుండాలి, వారు మంచి మార్గంలో నడవాలి, వారు ఐశ్వర్యం పొందాలి,
ఈ విధంగా మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ దేవుడి పాదాల దగ్గర అక్షింతలు పెట్టండి. ఇది తల్లి చేతితో చేస్తే ఎంతో శుభం. ఒకవేళ తండ్రి చేసినా పర్వాలేదు, కాని తల్లి చేత్తో చేస్తే ఎంతో శుభమని చెబుతారు. ఈ విధంగా మీరు అక్షింతలను దేవుడి పాదాల దగ్గర ఉంచి మీ కుమారుడి కోసం ప్రార్థించిన తర్వాత అరటిపండ్లు దానం చేయాలి. అంటే వీలైతే అదే సమయంలో, లేదంటే రాత్రిలోపు ఏదో ఒక సమయంలో, మొత్తానికి ఈ వైశాఖ పౌర్ణమి రోజునే కనీసం 5 కాని లేదా 9 కాని అరటిపండ్లు ఆలయంలో కాని, లేదా మీకు తెలిసిన పేదవారికి కాని, లేదా భిక్షాటన చేసే భిక్షగాళ్లకి కాని దానం చేయాలి. అరటిపండు విష్ణుమూర్తికి ప్రీతికరం. దీనివల్ల పిల్లలకు అదృష్టం పెరుగుతుంది. కాబట్టి అరటిపండ్లు ఈ రోజున 5 కాని లేదా 9 కాని ఖచ్చితంగా దానం చేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన మరొక పని ఏమిటంటే చంద్రుడికి నీరు అర్పించటం. అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని చంద్రుడి వైపు చూపిస్తూ చంద్రుడికి నీటిని అర్పించాలి. అంటే అర్ఘ్యం మనం సూర్యుడికి ఏ విధంగా అయితే సమర్పిస్తామో అదేవిధంగా చంద్రుడికి అర్పించాలి. తర్వాత చేతులు జోడించి మీరు చంద్రుణ్ణి ఇలా ప్రార్థించండి. చంద్రదేవా, నా కుమారుల మనస్సుకు శాంతిని ఇవ్వు, వారి కోపాన్ని తగ్గించు, వారికి జ్ఞానాన్ని ప్రసాదించు అని మీ మనసులో ఈ విధంగా ప్రార్థించండి. ఇది ముఖ్యంగా చదువుతున్న పిల్లలకు చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ విధంగా చేస్తే కనుక మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఆశించిన అభివృద్ధిని ఖచ్చితంగా చూడగలుగుతారు. అంటే మొదట చేయాల్సిందే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించటం. రెండవది పూజా మందిరంలోకి వెళ్లి మీ కొడుకుల గురించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అక్షింతలను దేవుడి పాదాల దగ్గర సమర్పించటం. 5 కాని లేదా 9 కాని అరటిపండ్లు దానం చేయటం. తర్వాత రాత్రి సమయంలో చంద్రుడికి నీటిని అర్పించటం. ఈ విధంగా చేస్తే పరిహారం పూర్తవుతుంది. మీ కొడుకుల యొక్క జీవితంలో అద్భుతాలను మీరు చూస్తారు. తల్లిదండ్రులు పూజ చేసినా కాని పిల్లలు కూడా కొంత భక్తి చూపితే ఫలితం త్వరగా వస్తుంది. కొడుకులు ఈ రోజున తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరిపైనా కోపం చూపకూడదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మాట ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలుస్తుంది. ఈ విధంగా ఈ చిన్న పరిహారం కనుక కొడుకులు ఉన్నవారు చేస్తే, అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ పరిహారం చేస్తే మీ కొడుకుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. తల్లిదండ్రులతో వాదించటం, ఇంట్లో గొడవలు పడటం, మద్యం సేవించటం, మాంసాహారం తీసుకోవటం, అబద్ధం చెప్పటం, ఎవరికైనా అవమానం చేయటం, ఇలా చేస్తే పుణ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఈ పరిహారంతో పాటు ఈ నియమాలను కూడా ఖచ్చితంగా పాటించండి. మీ కొడుకుల యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలను చూస్తారు. వారికి వివాహం ఆలస్యమవుతుందా, ఉద్యోగం రావటం లేదా, అలాగే వారు చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నారా, వ్యసనాలకు బానిసలవుతున్నారా, ఆరోగ్యం సరిగ్గా లేదా, చదువులో వెనకబడుతున్నారా, ఇటువంటి ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని చెయ్యండి. మీ కొడుకుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.